సో ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు కదా, ఇవాళ మొత్తం విశాఖపట్నం మొత్తం గిరి ప్రదక్షిణలో మొత్తం నిమగ్నం అవుతారు జనాలు అందరూ. సో మనం బేసిక్గా రోడ్డు మీద చాలా మంది భక్తులు వెళ్తూ ఉంటారు. ఆ భక్తులు వెళ్ళే టైంలోనే చాలా మంది ఏంటంటే నీరసించిపోతారు చాలా మంది. సో ఆ నీరసాన్ని మొత్తం బయటకు తీసుకురావడానికి చాలా మంది ఏంటంటే ఇక్కడ వాలంటీర్గా అంటే వాళ్ళంతటికి సొంతంగా వచ్చి కొన్ని స్టాల్స్ పెడతారు. కొంతమంది ఏమో పాలు ఇస్తారు, కొంతమంది బాదం మిల్క్ ఇస్తారు, కొంతమంది ఏమో టిఫిన్స్, ఇలాగ చాలా రకరకాల ఫుడ్ ఐటమ్స్ అని పెడతారనమాట. కొంతమంది ఏమో గ్లూకోజ్ ఇస్తారు. సో ఇట్ డిపెండ్స్ అనమాట, ఎవరి ఇష్టం వాళ్ళది. సో అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నిజంగా చెప్పాలంటే గిరి ప్రదక్షిణలో చాలా సర్వీస్ అయితే చేస్తున్నారు. నిజంగా వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో ఈ రోజు ఈ గిరి ప్రదక్షిణలో ఎవరైతే ఇలా స్టాల్స్ పెడతారో వాళ్ళ గురించి నేను మొత్తం కవరేజ్ అయితే చేస్తాను. సో గిరి ప్రదక్షిణ మీ అందరికీ తెలుస్తుంది, లాస్ట్ టైం కూడా చూపిస్తాను. సో ఒకసారి ఎవరెవరైతే ఇందులో వస్తారో మీకు అవన్నీ మీకు చూపిస్తాను. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది సింహాచలం అనమాట. అక్కడ చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో, చాలా మటుకు. సో ఈ రోజంతా ఇలాగే ఉంటుంది, మొత్తం రోడ్లంతా జనాలతో నిండిపోతుంది అనమాట. సో హలో అండి. సార్ మీ పేరెంట్స్? ప్రశాంత్ గారు, మీరు చెప్పండి, శ్రీ వరాహ సేవా సమితి మీదే కదా? అవునండి. సో ఎలా ఉందండి? ఫ్రెండ్స్ అందరు కలిపి స్టార్ట్ చేసి పెట్టారా? ఎలా ఉంది? హ్యాపీగా ఫీల్ అవుతుంది. మామూలుగా ఫ్రెండ్స్ అందరూ అంటే మేము సేవా సమితి అన్నట్టు కాకుండా మేము ఫస్ట్ అసలు ఫ్రెండ్స్ స్టార్ట్ చేసాం, 4-5 కలిసి స్టార్ట్ చేసాం. ఆ తర్వాత ఇంకా అలా ఫ్రెండ్స్ అందరూ యాడ్ అవ్వడం అలా చేసుకుంటూ ఎవ్రీ ఇయర్ చేసుకుంటూ వస్తున్నాం అండి. ఎప్పుడు ఇక్కడే పెడతాం మేము, గోశాల పక్కన. ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్ గా పెట్టే ఉద్దేశం ఏంటంటేనండి, మామూలుగా లైన్ అంతా పెడుతూ ఉంటారు, కానీ అయిపోయేది ఇక్కడైతే మనకి రెండు పర్సన్స్ ఉంటారండి. స్టార్ట్ చేసేటప్పుడు తీసుకుంటారు ప్రసాదాన్ని, ఎండ్ చేసే వాళ్ళు ఇక్కడికే వస్తారు. సో అందువల్ల మనం ఈ పాయింట్ అనేది ఎక్కువ చూస్ చేసుకోవడం జరిగి ఇక్కడ పెడుతూ ఉంటామండి. అవును, ఓకే, ఫైన్. సో ఒకసారి అయితే మీ వాళ్ళని ఒకసారి పరిచయం చేస్తారా? చూస్తాను సార్. సో ఫ్రెండ్స్, చూస్తారు కదా, శ్రీ వరాహ సేవా సమితి వాళ్ళు ఇక్కడ భక్తులకి మజ్జిగ అయితే ఇస్తున్నారు. ఇక్కడ చూస్తారు సర్వ్ చేయడం. నమస్తే అండి, బాగా చేయండి. అందరూ వాలంటీర్గా వచ్చినారు, ఎవరు అందరూ చేస్తున్న దాన్ని బట్టి అలా యాడ్ అయ్యి చేసుకుంటూ వచ్చిందేనండి. బెంగళూరు అండి, దీనికోసం వచ్చింది. ఓకే, హాయ్ హాయ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్, బాగా చేయండి. హలో అండి, సార్ మీ పేరేంటి సార్? వాసు గారు, మీరు చెప్పండి, ఈ గిరి ప్రదక్షిణకి భక్తులకి మీరేం స్పాన్సర్ చేయాలనుకుంటున్నారు? ఏం లేదండి, ప్రతి సంవత్సరం కూడా నేను ఏదో పెడుతుంటాను. ప్రతి సంవత్సరం? ఓకే. లాస్ట్ టైం నేను స్వీట్స్ ఏర్పాటు చేశాను. ఓకే. స్వీట్ వాటర్ బాటిల్ ఏర్పాటు చేశాను, పెట్టారు. ఓకే. ఈసారి మాత్రం ఇడ్లీ, ఉప్మా, వాటర్ బాటిల్ అలా ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను. సో మీకు ఖచ్చితంగా ఇది చేసి చాలా మంది భక్తులను ఒక ఆశీర్వాదాలు మీకు దేవుడి నుంచి రావాలని కోరుకుంటున్నాను. సో ఖచ్చితంగా మీరు ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు. ఎవరెవరు సపోర్ట్ చేస్తుంటారు మీకు ఇందులో? యాక్చువల్గా నేను మాకు ఇక్కడ మా ఏరియా కుర్రాళ్ళు నేను పెట్టుకుంటాను. మా కుర్రాళ్ళు అందరూ కూడా. అవునా? హాయ్, మీ పేరండి? జగన్. అమ్మ, ఓకే ఓకే, ఫైన్. నేను ఇంకేం మాట్లాడు. మీ పేరేంటి? యోగేశ్వర్. రామకృష్ణ. మీ పేరు? మణికంఠ. సో మీరు అందరూ బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు, అందరికీ ఒక ఆనందంగా ఉంటుంది, మీకు చాలా హ్యాపీగా ఈరోజు నైట్. సో ఓకే అండి, ఇలాగే ప్రతి సంవత్సరం చేయాలని కేవీ టాక్ ఛానల్ తరఫు నుంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఇంకొక స్టాల్ దగ్గర ఉన్నాం. అండ్ ఈ స్టాల్లో ఏం పెడుతున్నారో అంటే భక్తులకి ఏం ఇస్తారో నాకు తెలియదు కాబట్టి వాళ్ళు అడుగుదాం. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారండి? మీ అందరి పేర్లు చెప్తారా? బాబు మీ పేరేంటమ్మా? మీ పేరు? సురేష్, శంకర్రావు, రాజు, ఎవరో కలిసి నారాయణరావు, సోమేశ. ఓకే అండి, సో మీరందరూ భక్తులకి మీరు ఏం చేస్తున్నారు? ఏంటి? ఫ్రూట్స్. వావ్. జిలేబీ, స్వీట్, ఇడ్లీ. ఓకే, అన్నీనా? సో మీరందరూ ఇదే సంవత్సరం చేస్తున్నారా లేకపోతే 3 సంవత్సరం పాటు చేస్తున్నారు? ఓకే. సో ఎలా ఉంది, ఈ ఫీల్ ఎలా ఉంది మీకు? ఆనందంగా ఉంటుంది ఖచ్చితంగా. ఆ సింహాద్రప్ప ఆశీస్సులు మీకు ఖచ్చితంగా ఉండాలి. ఏది రేపు మార్నింగ్ 12 వరకు? 12 వరకు. రేపు ఆదివారం ఉదయం 12 గంటల వరకు ఉంటుంది ఐటమ్. ఐటమ్ అయిపోతే వేరే ఐటమ్స్. మొత్తం ఎన్ని ఐటమ్స్ పెడతారు? ఇవేనా? ఈ 3 5 ఐటమ్స్ పెడతాం.
ఇంకా మళ్ళీ పెరుగుతుంటాయి. మెడికల్ కూడా ఉంది, మెడిసిన్ ఉంటుంది, మెడిసిన్స్ కూడా. కూలింగ్ వాటర్. ఓకే, సో అందరికీ మరొకసారి మీకు థ్యాంక్స్ చెప్తాను భక్తుల నుంచి. ఓకే, బాగా చేయండి సార్. మనం ఇప్పుడైతే వేరే స్టాల్ దగ్గరికి వచ్చాం. అండ్ ఈ స్టాల్ వచ్చరికి ఏంటంటే కాంటినెంటల్ కాఫీ అనమాట. సో మీ అందరికీ తెలిసి కాంటినెంటల్ కాఫీ గురించి ఎంత ఫేమస్ మనకి ఇండియాలో ఫేమస్. సో ఇక్కడ సింహాచలం గిరి ప్రదక్షిణలో భక్తుల కోసం ఏకంగా మొత్తం కాఫీ స్టాలే పెట్టారు. సో ఒకసారి వీళ్ళు అడుగుదాం. సార్ మీ పేరు సార్? సంతోష్ గారు. మీ పేరు? మీ పేరు? దుర్గాప్రసాద్. రాజు. సో చెప్పండి సార్, మీరు ఇయరే చేస్తున్నారా లేకపోతే కింద సంవత్సరం నుంచి చేస్తున్నారా? ఇయరే స్టార్ట్ చేశారు. ఓకే, సో ఎలా ఉందండి మీకు? ఎలా అనిపిస్తుంది? అంటే ఇక్కడ చాలా మంది హెల్ప్ చేస్తున్నారు మాకు. చాలా భక్తులు వస్తారంటున్నారు. మా కంపెనీ సర్వీస్ చేయడానికి మాకు చాలా అదృష్టం అనుకుంటున్నాను. అదృష్టం అనుకుంటున్నాను, నిజంగా అదృష్టమే కదా. ఎంతో మంది భక్తులకి మీరు మీ వంతు సాయం అనేది చాలా గ్రేట్ అది. సో మీరు చెప్పండి సార్, ఎలా ఫీల్ అవుతున్నారు? ఇలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మీ పేరు ఏంటండి? యుగంధర్ గారు. సో మీరు లాస్ట్ ఇయర్ నుంచి చేస్తారు లేకపోతే ఈ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తారు? సార్, సో మీరు బ్రాంచ్ మేనేజరా? నేను ఏపీకి ఇన్స్టిట్యూషనల్ హోరేకా చూస్తాను సార్. ఓకే, ఆంధ్రప్రదేశ్. నా పేరు దుర్గాప్రసాద్ గారు. మనకి కంపెనీకి మనం ప్రపోజ్ చేసాం. సో గిరి ప్రదక్షిణ ఇలా జరుగుతుంది కదా, అప్ టు 10 lakhs మెంబర్స్ ఇలా ఉంటారు. కంపెనీ ప్రొవైడ్ చేసింది అంటే మినిమం 1 lakh కప్స్ దాకా ప్రొవైడ్ చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్. వెరీ గుడ్. కంపెనీ వచ్చే జనాలకి కొంచెం అది అర్థమైంది. బ్రాండ్ కూడా కొంచెం బ్రాండ్ ఎలివేషన్ అవుతుంది. ప్రాబ్లం లేదు. సో మీ పేరు చెప్పండి? రాజు గారు. ఎలా ఉంది? బాగుందా? ముగ్గురు అందరూ వైజాగ్ టీమ్. వెరీ గుడ్. నీ పేరేంటమ్మా? నీ పేరు చెప్పు. శ్రీహాంత్. సో ఇక్కడ చూసారా, ఫ్యూచర్ కాంటినెంటల్ కాఫీకి నెక్స్ట్ ఇతను మొత్తం అంతా హ్యాండ్ ఓవర్ అయిపోతాను. వైజాగ్ మొత్తం రూల్ చేస్తాడు ఇంక. ఓకేనా? సో ఓకే సార్, సో బాగా చేయండి. అండ్ మీకు సింహాద్రపణ ఆశీస్సులు మీకు ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. బాయ్ బాయ్. ఇప్పుడు ఇది ఒక స్టాల్ చూస్తారు కదా, ఇదంతా ఏంటంటే కంప్లీట్లీ మెడికల్ స్టాల్ అనమాట. అంటే భక్తులకి ఎవరైనా జ్వరం కానీ సంథింగ్ ఎనీ హెల్త్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ వస్తే కొంచెం దీని స్టాల్ అనమాట. సో ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు. హలో అండి. మీ అందరి పేర్లు చెప్తారా? మీ పేరేంటి? మీ పేరు? ధర్మ అండి. మీ పేరు? సుకుమా. ఓకే, ఏదో. సో ఎనీహౌ ఎలా ఉందండి? బాగుందా? చాలా అంటే ఇది లాస్ట్ ఇయర్ కూడా పెట్టారు, ఇదే పెట్టండి. చాలా చాలా బాగుంది. పబ్లిక్ కి బాగా సర్వీస్ చేస్తున్నాం. ఓకే, సింహాద్రప్పన్న దయ వల్ల ఈ సంవత్సరం కూడా ఇంకా గ్రాండ్ గా చేద్దామనేసి మేమందరూ మా గాయత్రి హాస్పిటల్ దగ్గరికి వెళ్తే వాళ్ళ సహకారంతో, గాయత్రి హాస్పిటల్ వారి సహకారంతో, అలాగే మనీషా వారి సహకారంతో, ఇక్కడ ఏంటి కాలనీలోని గ్రామస్తుల సహకారంతో శుభ్రంగా మాకు అందరికి సపోర్ట్ చేస్తున్నాం అనమాట. సపోర్ట్ చేయడం వల్ల ఇంకా దేవుడికి ఇంకా బాగా చేద్దామని భక్తులకి అందరికీ మా ఉద్దేశం అండి. నిజంగా ఈ స్టాల్ పెట్టడం నిజంగా మంచిది. ఎందుకంటే చాలా మంది భక్తులు ఈ టైంలో, అంటే ఇది కూడా సింహాచలం దగ్గర ఉంది కాబట్టి చాలా మంది ఇదైపోతారు. తెల్లవారుజాముని 3 గంటలకి 4 గంటలకి తాట వేసి పందెం పుల్ల కూడా నరికిచ్చామండి. ఓకే, ఒక 20 మంది కుర్రోళ్ళు వెళ్ళి సింహాచలం కొండలంట ఆటిలంట ఎక్కి పందెం పుల్లలు తెల్లవారుజాముని భక్తులకి, ఎందుకంటే మెయిన్ బ్రష్ చేసుకుని దండం పెడతారు కదా, వాసిమోకాలతో ఉంటారు, అందరూ పంచుతారు. కానీ వాళ్ళు శుభ్రంగా నోరు శుభ్రం ఉండాలంటే పందెం పుల్లలు కంపల్సరీ కదా. పందెం పుల్లలు, అలాగే మెంతోప్లెక్స్లు, అలాగే స్ప్రేలు, బాడీ ఇంకా వాటర్ బాటిల్స్ అన్ని మొత్తం అంతా. అలాగే గాయత్రి వారి హాస్పిటల్ సహకారంతో, గ్రామస్తుల సహకారంతో, అంబులెన్స్ కూడా మాకు సదుపాయం ఉంది. ఒక అంబులెన్స్ అక్కడే ఉంది. ఎవరికి ఏం బాగాలేకపోయినా సరే హాస్పిటల్కి ఇమీడియట్ గా మేము తీసుకెళ్ళడానికి మా గ్రామస్తులు, మా కాలనీ వాసులు ఉన్నారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదేంటంటే శ్రీ సత్యసాయి సేవా సంస్థ చేస్తున్నారు. ఇది ఈ భక్తులు వచ్చే భక్తులకి ఆయిల్ మసాజ్ కానివ్వచ్చు, తర్వాత ట్యాబ్లెట్స్ కానివ్వచ్చు, ఇలాగా మెడికేషన్స్ ఇవన్నీ ఇస్తారనమాట. సో వీళ్ళందరూ ఒక టీమ్గా చేస్తున్నారు. సో చూస్తున్నారు కదా ఎలా ఉందో, పందిరి మొత్తం అంతా వేసి గట్టిగా చాలా బాగా ప్లాన్ చేస్తారు. నైస్. చూస్తున్నారు కదా, భక్తుల కోసం ఇవన్నీ పెట్టారు. ఇటు నుంచి మొత్తం పాస్ అవుతుంది అనమాట మొత్తం. సో ఈ నైట్ అయితే చాలా జనాలు అయితే మొత్తం తీసుకుపోతుంది. మొత్తం జనాలతో వెళ్ళిపోతారు అనమాట. అయితే మనం కార్యసిద్ధి హనుమాన్ సేవా సంఘం వారి దగ్గర స్టాల్ అయితే పెట్టారు, అక్కడ ఉన్నాం. సో ఒకసారి వీళ్ళందరికీ వీళ్ళు ఏం చేస్తున్నారు భక్తులు కనుక సార్ అడుగుదాం. హాయ్ అండి. సార్ మీ అందరి పేర్లు చెప్పండి.
రాంబాబు. సో మీరందరూ చెప్పండి, ఇది ఫస్ట్ టైం వచ్చేయడం లేకపోతే ఎన్నో ప్రస్తుతానికి చేస్తున్నారా? 10 years నుంచి చేస్తారు. సో ఎలా ఉందండి భక్తులు మీకు ఇలా సర్వ్ చేయడం, మీ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉందండి. ఓకే, సరే. మీరు భక్తులకి మీరు ఏమి స్పాన్సర్ చేస్తారు? ఇప్పుడు మేము స్టార్టింగ్ వాటర్ మధ్య పెడతామండి. ఓకే. పెడతాం. నెక్స్ట్ పుచ్చిపోయాక టీ, కాఫీ, బిస్కెట్స్, తర్వాత మళ్ళీ అదే టైం కూల్ డ్రింక్స్, నెక్స్ట్ హార్లిక్స్ లాంటివి, పాలు లాంటివి, ఉప్మా, పులిహారు, పాయసం, స్వీట్స్, ఇంకా అన్ని ఆల్ ఓవర్. ఆల్ ఓవర్ అంటే ఏవైతే జనాలకు అవసరమో ఆ టైంకి అనుకూలంగా అన్ని చెక్ చేస్తుంటాం అన్నమాట. మెడిసిన్స్ కూడా ఉంటాయి. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఎలా మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్ సో మీరందరూ కుర్రోళ్ళు, మీరందరూ చెప్పండి, మీరు ఫస్ట్ టైం అనుకుంటా చేయడం? లేదు, వాళ్ళు ఇది కొంతమంది ఉన్నారు, సెకండ్ టైం వచ్చిన కూడా ఉన్నారు. ఉన్నారా? సో ఫస్ట్ టైం వచ్చిన ఎవరు ఇక్కడ ఎలా ఫీల్ అవుతారు ఫస్ట్ టైం వచ్చిన? చాలా సంతోషంగా ఉందా? వాళ్ళు యాక్చువల్ గిరి ప్రదర్శనకి వెళ్ళవలసిన తీసుకొచ్చి మీరు ఒకసారి సేవ చేయండి అని చెప్పి ఇక్కడ రండి. ఏదైనా సేవే కదా, అదన్నా సేవ ఇదన్నా సేవ. అనుకున్న వాళ్ళు తీసుకొచ్చారు, వాళ్ళకి కూడా తెలియాలి కదా ఏం జరుగుతుంది ఫర్దర్గా ఇవన్నీ మళ్ళీ. వెరీ గుడ్, బాగా చేయండి. ఓకే, బాయ్ సార్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఇక్కడ కార్యసిద్ధి వినాయక సేవా సంఘం వారు సంథింగ్ కార్యసిద్ధి హనుమాన్ సేవా సంఘం వారు పెట్టిన మొత్తం ఐటమ్స్ అనమాట. బూస్ట్ కానీ, బిస్కెట్స్ కానీ, ఇవన్నీ చాలా మటుకు పాలు, టిఫిన్లు, ఇంకా కాఫీ, టీలు అన్నీ ఉంటాయి. ఈవెన్ మెడిసిన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఓకే, సో వావ్, సూపర్, నైస్ నైస్. చూసాను ఒకసారి. సో చూస్తారు కదా ఫ్రెండ్స్, దీని వచ్చరికి ఏంటంటే కార్యసిద్ధి హనుమాన్ సేవా సంఘం వారు అనమాట. సో ఖచ్చితంగా విజిట్ చేసినప్పుడు చూడండి. ఇక్కడ చూస్తారు కదా, గిరి ప్రదక్షిణ చేసి ఇంకొక 5-10 కిలోమీటర్ల దూరంలో ఉన్నవారు ఇక్కడ భక్తులు. సో మీరు ఒకసారి అడుగుదాం. హాయ్ సార్, మీ పేరండి? కృష్ణ గారు, మీరు చెప్పండి, ఇది ఎన్నోసారి మీరు రావడం గిరి ప్రదక్షిణ? మూడోసారి. ఎలా ఉందండి? చాలా బాగుంది ఫీల్. పెయిన్స్ లాంటివి ఏమైనా వస్తుంది? ఇంకా ఎన్ని కిలోమీటర్లు ఇంకెక్కడి నుంచి? 7.5-8 కిలోమీటర్స్ ఉంది. సో అంతా ఇంకా ఆ దేవుని స్మరించుకుంటూ వెళ్తే ఇంకా పెయిన్స్ కూడా రావట్లేదు. ఓకే సార్, మీ పేరండి? మన్మధరావు గారు, మీరు చెప్పండి, ఇది ఎన్నోసారి? రెండోసారి. ఓకే, నేను లాస్ట్ టైం చేశాను, ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు, అంత ఇది వచ్చింది అనమాట. రెండోసారి కూడా చేద్దాను, అవ్వలేదు. సో ఎలా ఉందండి ఫీలింగ్? బాగుందా? ఎక్స్ నేవీ. ఓకే, ఓహో, ఫైన్. మీకైతే కాదు, మాలాంటి వాళ్ళకి. మీరు ఆల్రెడీ ట్రైనింగ్లో ఉంటారు కాబట్టి. దేవుడు కనబడతాడు కదా. అవును, కనిపిస్తుంది, నిజంగా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మాధవధార ఉడా కాలనీ దగ్గర ఉన్నాం. అండ్ ఉడా కాలనీ దగ్గర ఒక స్టాల్ అయితే పెట్టారు. ఇది ఏ స్టాల్ ఒకసారి కనుక్కుందాం. సో హాయ్ అండి. సో మీ పేరు? నా పేరు సంతోష్. మీ పేరండి? ఆనంద్. సో మీరందరూ చెప్పండి, ఈరోజు గిరి ప్రదక్షిణ, సో భక్తులకి మీరు ఏం స్పాన్సర్ చేస్తున్నారు? ఇడ్లీ, బోండా, తర్వాత బిర్యానీ స్పాన్సర్ చేస్తాం. అంతే, ఇంకా టీ కూడా స్పాన్సర్ చేస్తాం. సో ఎలా ఉందండి ఇది చేయడానికి? హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? ఇది ఫస్ట్ టైమా చేయడం లేకపోతే ప్రతి సంవత్సరం? మా మేడం గారు, సార్, ఆర్కే ఫ్యామిలీ స్టోర్ ప్రతి సంవత్సరం పెడతాం. ఓకే, వెరీ గుడ్. సో ఇలాగా ఇంకెన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు ఎన్ని ప్రతిసారి చేయాలనుకుంటున్నారు? వాళ్ళ ఫ్యామిలీ బతుకున్నంత సేపు అందరికీ సేవ చేస్తారు. ఆ విషయంలో మాత్రం 100% తిరుగులేదు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే మీరు చేయాలి, అలాగే ఆ దేవుడు ఆశీస్సులు మీకు ఉండాలని కేవీ టాక్స్ ఛానల్ తరపుచి కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. అయితే మనం మాధవదారిలోని సర్వాణి స్వీట్స్ దగ్గర ఉన్నాం. సో ఒకసారి వెళ్ళాడు భక్తులకి ఏం స్పాన్సర్ చేస్తున్నారు. హలో ఫ్రెండ్స్, హలో, హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? ఎలాగా చేస్తున్నారు మొత్తం సింహాచలం గిరి ప్రదక్షిణకి? మీరేంటి అసలు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? సో ఏంటి మీరు భక్తులకి ఏమి మీరు స్పాన్సర్ చేస్తున్నారు? బాదం మిల్క్. మీ పేరు? మీ పేరండి? మీ అందరూ చెప్పండి, ఇది ఫస్ట్ టైం చేస్తున్నారా లేకపోతే ఎన్ని సంవత్సరాలు? ప్రతి ఇయర్ చేస్తున్నారు. ఓకే, సో అంటే మామూలుగా మీ సపోర్ట్ ఎలా ఉంది? మీ వాళ్ళ నుంచి సపోర్ట్ ఎలా ఉంది? మీ వాళ్ళు చేసిన సపోర్ట్. సో ఓకే, ఎనీహౌ మీకు ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి మా ఛానల్ తరపు నుంచి కోరుకుంటున్నాను. సో ఇలాగే ప్రతి ఇయర్ చేయాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మనం మాధవదారి ఏరియాలో ఉన్నాం. సో జనాలు చూడండి ఎలా వస్తున్నారు. కొంతమంది మార్నింగే స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు. సో అందుకని వాళ్ళు ఈ టైంకి వచ్చేసరికి ఈ టైంకి వస్తారు. అండ్ మీరు చూడొచ్చు, ఇక్కడ మజ్జిగ కూడా పంచుతున్నారు. రైతు డైరీ అనమాట ఇది ఒకటి. సో ఇదేంటంటే శ్రీ దేవి విజ్ఞాన జ్యోతి సేవా కార్యక్రమాల యొక్క స్టాల్ అనమాట. ఇక్కడ ఏంటంటే
ఎవరికైతే పెయిన్స్ వస్తాయో అన్నీ ఇలాగ సర్వీస్ చేస్తారు. అలాగే మన పులిహోర, తర్వాత ట్యాబ్లెట్స్, బిస్కెట్స్ ఇవన్నీ అరేంజ్ చేశారు, బూందీ ఇవన్నీ. సో ఫైన్, చూస్తున్నారు కదా ఫైన్. ఇప్పుడు బేసిక్గా ఏంటంటే మనతో భక్తులు అయితే ఉన్నారు. సో వీళ్ళు ఏంటంటే గిరి ప్రదక్షిణకి ఇంకొద్ది దూరంలో ఉన్నారు. సో ఒకసారి వాళ్ళు అడిగితే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో. హాయ్ సార్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? మీ పేరు ఏంటంటే? రాంబాబు. మీ పేరు? అందరు రాంబాబు. రాంబాబు స్క్వేర్. రాంబాబు పండా సురేష్ ఏ సార్? ఓకే ఫైన్. సో ఇది ఫస్ట్ టైం వచ్చాను? సెకండ్ టైం. సో ఫస్ట్ టైం చేసిన అడగాలి, ఎలా ఉందండి? బాగుందా? ఇంకొంచెం ముందుకెళ్తే బాగుంటుంది. ఇంకా ముందుంది కానీ దేవుణ్ణి స్మరించుకుంటూ వెళ్ళు, అంత అవుతుంది. సో బేసిక్గా సెకండ్ టైం మీరు చేస్తున్నారు. నేను లాస్ట్ టైం చేశా, సెకండ్ టైం కూడా చేద్దాం అనుకున్నా కానీ కొంచెం ఈ యూట్యూబ్ కావాలి నేను చేయట్లేదు. ఎలా ఉంది సెకండ్ టైం చేసినప్పుడు? బాగానే ఉంది, ఇంకా స్టార్ట్ అయింది కదా, అటు ఇటు తిరుగుతున్నాం, క్లైమేట్ కూడా బాగానే ఉంది. ఫైన్. సో మీరందరూ క్లైమేట్ సహకరించింది. లాస్ట్ టైం అయితే కొంచెం వర్షం కూడా వచ్చింది, లాస్ట్ టైం ఫుల్గా వర్షం. అవును. ఫైన్. థ్యాంక్ యూ సో మచ్. బాగా చేయండి. ఇక్కడైతే ఒక స్టాల్ అయితే ఉంది, ఒక స్టాల్ దగ్గరికి వచ్చాము. ఇది ఎక్కడంటే ఎన్జిజిఓస్ కాలనీ దగ్గర. సో బేసిక్గా సింహాచలం గిరి ప్రదక్షిణకి భక్తులు చాలామంది రోడ్డు మీద వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళకి చాలామంది స్పాన్సర్స్ చేస్తూ ఉంటారు. సో ఒకసారి వీళ్ళు ఏం స్పాన్సర్ చేస్తారో ఒకసారి అడుగుదాం. హాయ్ సార్, మీ పేరండి? రవి గారు మీరు చెప్పండి, ఈ సంవత్సరం గిరి ప్రదక్షిణ భక్తులకి మీరు ఏం స్పాన్సర్ చేస్తున్నారు? ఈ సంవత్సరం గిరి ప్రదక్షిణ చేసిన ప్రతి ఒక్క భక్తులకి వెజ్ బిర్యానీ పెడదామని. వెజ్ బిర్యానీ డిసైడ్ అయ్యాము. అండ్ అలాగే సెకండ్ థింగ్, మా కొలిక్ అయిన మా సిస్టర్ అండ్ మా బావగారు వాళ్ళు కూడా టాటా గ్లూకోజ్ అండ్ బిట్ సోడాస్ కూడా అవైలబుల్ తీసుకొచ్చారు. వాళ్ళు కూడా పెడదామని డిసైడ్ అయ్యాం. ఆయన సైలెంట్గా వెళ్ళిపోయారు అక్కడ. రండి మాట్లాడండి. అండ్ సెకండ్ థింగ్, ఇది అంతా అయిపోయిన వెంటనే మళ్ళీ మిల్క్ ఆర్ లేదంటే టీ ఆర్ కాఫీ ఏదైనా ప్రొవైడ్ చేద్దామని డిసైడ్ అవుతుంది. సార్ మీ పేరు చెప్పండి. నా పేరు సూరజ్ అండి. సూరజ్ గారు యాక్చువల్గా మొత్తం ఏంటంటే వైభవ వెంకటేశ్వర వాలంటీర్స్ మొత్తం వాలంటీర్స్ బృందం అండ్ వాళ్ళు కొలీగ్ వాళ్ళు హెల్ప్ చేస్తారు. అండ్ ఎన్జిఓస్ కాలనీ మెయిన్ ఇక్కడ ఈ రెసిడెన్షియల్ వాళ్ళు ఎప్పుడు ఏంటంటే ఎవ్రీ ఇయర్ పెడతారు, మేము ఇండివిజువల్ వేరుగా పెట్టుకుంటున్నాం. ఈసారి ఏంటంటే అందరూ కొలాబ్ అయ్యి పెడదామని వాళ్ళు స్టార్ట్ చేశారు. చాలా బాగుంది. ఇప్పుడు ఏంటంటే వెజ్ బిర్యానీ మేము అండ్ కుర్మా, వాళ్ళు ఏంటంటే మొత్తం టాటా గ్లూకాన్ అన్నీ చెప్పారు. అవి అయిపోయిన తర్వాత అమృతాంజన్ ఏమో అబ్బాయి యోగేష్ అన్నమాట. అమృతాంజన్ గారు చెప్పండి, అమృతాంజన్ సప్లై చేస్తారా? అవునండి, లాస్ట్ 2 years నుంచి అమృతాంజన్ సప్లై చేస్తారు వచ్చిన ప్రతి ఒక్కరికి. అవును, మీకు వీడియో తీయాలనుకునేది కానీ తీసి చూస్తారా అది. సో ఓకే అండి, ఇలాగ మరిన్ని ఎన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు మీరు ఇలా చేయాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. అలాగే మీ ఆశీస్సులు కూడా మీకు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరేంటి? మర్చిపోయి మీ పేరు? శరణ్య. సరే, ఓకే. ఇప్పుడైతే మనం ఇంకొక స్టాల్ దగ్గరికి వచ్చాం. అండ్ ఈ స్టాల్ ఏంటంటే కొంచెం సంకర్ పిస్టన్స్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. సో ఒకసారి వీళ్ళేం స్పాన్సర్ చేస్తున్నారు అడుగుదాం. మీ పేరండి? మీ పేరు? విజయ్ కుమార్, నరేంద్ర. సో సార్ మీరు చెప్పండి, ఈసారి గిరి ప్రదక్షిణకి ఏమి మీరు స్పాన్సర్ చేస్తున్నారు భక్తులకి? యా 8 years వరకు చేస్తున్నామండి. 8 years నుంచి చేస్తున్నారు. సూపర్. 9th year చేస్తున్నాము. ఓకే. సో 100 kg పులిహార చేస్తున్నాం, 50,000 ఐస్ క్రీమ్స్ పంచుతున్నాం, మజ్జిగ, శనగ, కూలింగ్ వాటర్ కూడా. ఓకే, వెరీ గుడ్. 5 items కొంచెం. సో ఎలా ఫీల్ అవుతున్నారు చేయడానికి? హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. బేసిక్గా ఏంటంటే మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకుని అందరూ ఇంకా మీలాంటి వాళ్ళు అందరూ ఇన్స్పిరేషన్ తీసుకుని స్టాల్ పెట్టడం బెస్ట్. అది కూడా సేవే కదా ఏదైతేనే. సో వాటర్ మీరు ఎన్ని సంవత్సరం చేస్తారు ఇలాగా? సేమ్ అందరూ ఒకటే, మీరందరూ ఒకే టీం అనమాట. సో ఓకే అండి, మీకు ఇలాగా మరెన్నో చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఆ ఆశీస్సులు మీకు రావాలని కోరుకుంటున్నాను. ఒకసారి నైస్. మనం ఒక స్టాల్ దగ్గరికి వచ్చాము. ఇదేంటంటే విఎన్ కృష్ణ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్ ఫోరం వీళ్ళు పెట్టారనమాట. సో మన దగ్గర ఇక్కడ ఉన్న అందరూ ఎవరంటే ఎన్సీసీ నేషనల్ క్యాడెట్ కార్ప్స్ అనమాట. సో ఒకసారి మీ పేరు చెప్పండి. సతీష్, సో ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఏంటంటే ఎన్సీసీకి సంబంధించిన వాళ్ళు అనమాట. సో చెప్పండి, ఇది ఫస్ట్ టైం పెట్టడం నాకు తెలిసి? లాస్ట్ ఇయర్ నేను చూశాను, బట్ ఎన్సీసీ వాళ్ళు వచ్చారా? ఓకే. సో సెకండ్ టైం పెడుతున్నారు ఇదైతే.
ఎవ్రీ ఇయర్ పెడుతున్నారు. సో ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది ఇది? నాకు ఇది కొత్త ఎక్స్పీరియన్స్లో ఉంది. కొత్త ఎక్స్పీరియన్సే. ఫుడ్ సర్వ్ చేసి ఎలాగో ఎన్సీసీ అందరికీ తెలిసిందే, మీరు సమాజం కోసం పాటుపడేవాళ్ళు, సేవ చేయాలి కాబట్టి కామన్. సో ఏంటి మీ ఫ్యూచర్ ఎయిమ్స్ ఏంటి? ఆర్మీలోకి వెళ్దామన్నా, పోలీస్ అవుదామన్నా? ఏదో డిఫెన్స్ జాబ్, పోలీస్ అయినా పర్లే. ఎన్సీసీకి వచ్చారు, ఓకే. సో నేను కూడా ఎన్సీసీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను, కాకపోతే నా పొట్ట వద్దంటుంది. సో అందుకని ఓకే, ఇలాగా మరి ఎన్నో చేయాలి. ఇలా ప్రతి సంవత్సరం ఒకవేళ మీరు వెళ్ళిపోయినా సరే మీ సపరేట్గా అందరూ కలిసి చేయాలని కోరుకుంటున్నాను. సో ఆ పైన దేవుడు ఆశీస్సులు మీకు అందరూ ఉండాలి, ముఖ్యంగా సింహాద్రప్పని ఆశ మీకు ఉండాలని కేవీ టాక్స్ ఛానల్ తరపు నుంచి కోరుకుంటున్నాను. సో బాయ్ బాయ్. ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ స్టాల్స్ అనమాట. చాలామంది చాలా అలసిపోతారు. చాలా మనం ఎన్ఎస్టీఎల్ దగ్గర ఉన్నాం. ఎన్ఎస్టీఎల్ దగ్గర ఒక స్టాల్ దగ్గర ఉన్నాం. ఆ స్టాల్ ఏంటని ఒకసారి కనుక్కుందాం. వీళ్ళు ఏ స్పాన్సర్ చేస్తారని అడుగుదాం. హలో అండి, సార్ మీ పేరు? నా పేరు పిఎస్సి సచిన్ అండి. మీ పేరు? కిషోర్ కుమార్, లక్ష్మణ్, సో మీరందరూ చెప్పండి, ఈ ఇయర్ భక్తులకి మీరు ఏం స్పాన్సర్ చేస్తున్నారు మీ తరపు నుంచి? మేము విశాఖ డైరీ ఎంప్లాయ్. ఓహో, విశాఖ డైరీ ఎంప్లాయీసా? టెట్రా ప్యాక్ విభాగం. ఓకే ఓకే. నుంచి ప్రతి గత 6 సంవత్సరాల నుంచి వేడివేడిగా మిరియాల పాలు, వేడివేడిగా బాదం పాలు, వేడివేడిగా బూస్ట్ మిల్క్ మార్నింగ్ 6-7 వరకు. ఓకే ఓకే. సో ఎలా ఫీల్ అవుతున్నారండి మీరు ఇలాగా సర్వీస్ చేయడం? చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా ఉంది. ఇది ఫస్ట్ టైమా లేకపోతే 6 years నుంచి చేస్తున్నారు? భగవంతుని వరం అనుకోవాలి ఈ భక్తులు చేసే సేవ. ఓకే. సో ఖచ్చితంగా మీకు ఆ వరం ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే ఆ దేవుడి ఆశీస్సు మీకు ఎప్పుడు ఉంటుంది, ఎందుకంటే మీరు సర్వీస్ చేస్తున్నారు కాబట్టి. సో ఇలాంటి స్టాల్స్ మళ్ళీ ఇంకా ప్రతి సంవత్సరం పెట్టాలని కేవీ టాక్స్ ఛానల్ తరపు నుంచి కోరుకుంటున్నాను. బాయ్. ఇప్పుడైతే మనం హెల్దీ వర్కర్స్ అసోసియేషన్ స్టాల్ దగ్గర ఉన్నాం. సో ఒకసారి వీళ్ళని అడుగుదాం ఏమి భక్తులకు స్పాన్సర్ చేస్తారో. సో సార్ మీ పేరెంట్స్? నా పేరు కొంచెం నాగేశ్వరరావు. వచ్చి నాగేశ్వరరావు. ఒకసారి ఆగండి. మీ పేరు? శ్యామ్ సుందర్రావు. మీ పేరు? బ్రహ్మానందం. రామారావు, సత్యారావు. మీరు మీ పేరేంటి? విజయప్రసాద్, శంకర్రావు, యూజేఆర్ పట్నాయక్. యూజీఆర్ పట్నాయక్ కదా. సురేష్ బాబు, రామచంద్రరావు, సత్యనారాయణ. సార్ మీరు చెప్పండి, ఈ ఇయర్ భక్తులకి మీరు ఏం స్పాన్సర్ చేస్తున్నారు? సార్ ఈ ఇయర్ భక్తులకి ఒక 2000 వాటర్ బాటిల్స్, 2000 వాటర్ బాటిల్స్, 2000 బిస్కెట్ ప్యాకెట్లు, 2000 బిస్కెట్ ప్యాకెట్లు, అలాగే 2000 వాటర్ సోడా, లెమన్ సోడా. మీకు 2000 లక్కీ నెంబరా ఏంటి? లక్కీ నెంబర్ అంటే మాకు 2000 లక్కీ నెంబర్. 2000 జనాభా 20,000 జనాభా 2000 జనాభా పంచిపెట్టాలి మీ టార్గెట్. మా టార్గెట్ అండి. అయితే మా హెల్తీ వాకర్ తరఫున అందరూ సీనియర్ సిటిజన్స్ అందరూ ప్రతి సంవత్సరం కూడా ఇది 3వ సంవత్సరం మేము 3వ సంవత్సరం. అలాగే ప్రతి సంవత్సరం కూడా భక్తులకి ఇలా పంచదాలని మేము నిర్ణయించుకున్నాం. మొత్తం 6000 ప్యాకెట్లు మేము పంచుతున్నామండి. ప్రతి సంవత్సరం కూడా మేము పంచడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా వాటర్ బాటిల్స్, నెక్స్ట్ లెమన్ సోడా అండ్ బిస్కెట్ ప్యాకెట్స్. సో ఓకే, ఇలాగా మీరు ప్రతి సంవత్సరం చేయాలని చెప్పి ఆ దేవుని కోరుకుంటున్నాను. ఆ దేవునికి వచ్చి అలాగే సింహాచలం మీ సింహాద్రప్పని మా కులదైవం అండి. నాకు ఇష్టం, మీకు ఇష్టమైన మా సింహాచలం మా కులదైవం సింహాద్రప్పన్న. మా పేర్లు అప్పారావులు, అప్పల స్వాములు, అప్పలనాయుడు అన్ని అప్పల మీద ఉంటాయి. అందుకని సింహాద్రప్పని కాబట్టి మన సింహాద్రప్పని పేర్లు ఇక్కడ ఏర్పడేం జరుగుతుందనా. ఓకే, చాలా సంతోషం మాకు మీరు వచ్చారు. చాలా మందికి ఇలాగా మీడియా కవరేజ్ చేసి మేము ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే పబ్లిక్ చెప్తున్నారు కాబట్టి మాకు కూడా ఒక ప్రయారిటీ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ అన్న, బాయ్ అన్న, బాయ్. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ ఎన్ఎస్టీఎల్ కొంచెం స్టార్టింగ్లోని ఒక స్టాల్ అయితే పెట్టారు మన సింహాచలం గిరి ప్రదక్షిణ భక్తులకి. ఇదేంటంటే కంప్లీట్లీ బాడీ అనాలిసిస్ ఏదో అఫ్రెష్లో ఇస్తున్నారు. సార్ ఏంటి సార్ ఇది, మీరు చెప్తారా కొంచెం? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ హాయ్. హాయ్. సో మీ పేరేంటి? గణేష్. మీ పేరు? శాంతి. ఒక్కటి వెంకటలక్ష్మి, శ్యామల, లత, సునీత, కళ్యాణ్, చంద్రమౌళి, సునీత, రమణ, దిలీప్ కుమార్. ఓకే, మీరు చెప్పండి ఏంటి మీ ఉద్దేశం ఏంటి అసలు? యాక్చువల్లీ భక్తులకి మీరు ఏమి పంచడం అనుకుంటే మీ స్పాన్సర్షిప్ ఏంటి అసలు మీరు చెప్పండి. యాక్చువల్లీ హెల్త్ డ్రింక్, ఎనర్జీ డ్రింక్. ఓకే. అండ్ మేమైతే ఈ న్యూట్రిషన్ ఫుడ్ మా సెంటర్కి వచ్చి అవేర్నెస్ తెలియచేస్తాం కానీ ఇవ్వం. బట్ ఈ గిరి ప్రదర్శన సందర్భంగా మన వాళ్ళు ఎవరైతే
సర్వీస్ చేయాలనుకుంటున్నాము. ఇంత కష్టపడి నడిచి వెళ్తున్న వాళ్ళకి ఎంతో కొంత మా వంతు సహాయం చేయాలనుకుంటున్నాము, హెల్ప్ చేయాలనుకుంటున్నాము. ఇది ప్రొవైడ్ చేస్తున్నాము. మేమందరం సెంటర్స్ ఓనర్స్. మా సెంటర్లు ఇంకా డెవలప్ అవ్వాలని మంచి సేవా కార్యక్రమం చేపడతారు. సో మీ ఈ స్టాల్ బట్టి ఏంటంటే భక్తులకి హెల్త్ గురించి చెప్పాలనుకుంటారు, చెప్పాలి, అవేర్నెస్ తెలియచేయాలి. ఇప్పుడు ఎనర్జీగా ఉండాలి అనేది ఎనర్జీ డ్రింక్ ప్రొవైడ్ చేస్తారు. వెరీ గుడ్ అండి. ఇది ఫస్ట్ టైం మీరు పెట్టడం లేకపోతే ఇంతకుముందు ఎప్పుడైనా పెట్టారా? పెట్టాము, చలివేంద్రం అలాంటివి పెట్టాము. చలివేంద్రం అందరూ పెడతారండి, సమ్మర్ సీజన్లో చాలా మంది పెడతారు. ఇది ఫస్ట్ టైం అయితే పెట్టరు. సో ఓకే అండి. ఇలాగా మళ్ళీ అంటే ఇంకొక క్రియేటివిటీతో ఇదే కాకుండా ఇంకేమైనా లైక్ స్ప్రౌట్స్ ఉంటాయి కదా, అట్లాంటివి రాగి జావ పెడితే ఇట్ విల్ బి వెరీ గుడ్. సో ఆల్ ది బెస్ట్ అండి, బాగా చేయండి. బాయ్. ఎన్నిసార్లు చెప్తాను మనం ఇప్పుడు ఒక స్టాల్ దగ్గర ఉన్నాం. ఈ స్టాల్ ఏంటంటే, ఈ స్టాల్ ప్రత్యేకత ఏంటంటే బేసిక్గా నేను చూసినప్పుడు పళ్ళు అవి కట్ చేస్తారు. లైక్ బొప్పాయి, చాలా చాలా పళ్ళు ఉన్నాయి. ఇదేంటో నాకు తెలియదు, ఒకసారి నేను అడుగుతాం. హలో అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా? మీరు బాగున్నారా? అది మీరు కొంచెం వీక్గా ఉంటేనో అడిగాను. సో ఓకే, ఎలా ఫీల్ అవుతున్నారు ఈ గిరి ప్రదక్షిణగా చేయడం వల్ల? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఓకే, ఇది ఫస్ట్ టైమా లేకపోతే ఇంతకుముందు ఎప్పుడైనా పెట్టారా? సెకండ్ టైమా? చెప్పరా? సరే అమ్మా, ఓకే సరే, ఓకే ఓకే. మీ పేరు చెప్పండి. దినేష్. ఏదో చెప్పండి, రాజలో ఏదో చెప్పండి. హాయ్ పావనియా? ఓకే ఓకే. ఎనీహౌ మీ అందరికీ దేవుడు ఆశీస్సులు మీకు ఉండాలని, ఇలాగా ఎన్ని సంవత్సరాలు వచ్చినా అన్ని సంవత్సరాలు మీరు చెయ్యాలని ఆ దేవుని కోరుకుంటున్నా. బాయ్. అరే, ఇప్పుడు మనం ఇంకొక స్టాల్ దగ్గరికి వచ్చాం. అండ్ ఈ స్టాల్ వచ్చేసరికి ఏంటంటే వీళ్ళు ఏం ఫంక్షన్ అంటే అంతా సోడా బాటిల్ అన్నీ ఉన్నాయి. అసలు ఏంటో కనుక్కుందాం. ఇక్కడ ప్రెసిడెంట్ ఎవరు, మెయిన్ ఎవరు మాట్లాడుతారు? అందరూ ఒకటే, ఆల్ ఆర్ ఈక్వల్, ఆల్ ఆర్ ఈక్వల్. సో ఓకే, మీ అందరి పేర్లు చెప్పండి ఒకేసారి. జనసేన వెళ్ళిపోయి వచ్చింది, కంగారు పడతారు. సో ఓకే, ఇది అంటే ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? ఫస్ట్ టైం. సో నాకు తెలిసి మీకు చాలా ఇదే మెయిన్, మీకు చాలా ఉత్సాహంగా ఉంటుంది కదా. సో ఎలా ఉంది మీకు ఈ ఫీలింగ్? సో ఇది మళ్ళీ తరతరాలుగా చెప్పండి. ఇంకా ఎక్కువ అవుతుందా? తగ్గదు, పెరుగుతుంది. సో ఓకే, సో అందరికీ సర్వీస్ అయితే బాగా ఇస్తున్నారు. ఇలాగే ఇవ్వండి, చాలా బాగుంటుంది. అండ్ ఒకటి గిరి ప్రదక్షిణ చేయకపోయినా గిరి ప్రదక్షిణ చేసినంత పుణ్యం ఇది, నిజంగా చెప్పాలంటే. ఓకే, ఆల్ ది బెస్ట్. బాగున్నారా? మీ పేరు? మీ పేరేనా? సరే, మీరు అందరూ చెప్పండి, ఈసారి గిరి ప్రదర్శనకి భక్తులకి మీరు ఏమి స్పాన్సర్ చేస్తున్నారు? ఉప్మా. ఎలా ఉంది? బాగా సంతోషంగా ఉందా? ఆత్మసంతృప్తి ఉందా? మాకు సంతోషంగా జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. ఈ సంవత్సరం కూడా సక్రమంగా సరదాగా వెళ్ళిపోవాలని. నాకు తెలిసి ఈసారి ఇంకా కొంచెం ఎక్కువ మంది అయ్యారా, తక్కువ అయ్యారా? ఎక్కువ మంది అంటే బండ్లు రన్నింగ్ ఎక్కువైపోయి జనాలు ట్రాఫిక్ తక్కువైంది. జనాల ట్రాఫిక్ తక్కువైందా? ట్రాఫిక్ ఎక్కువైంది. ఆయన చేత మాకు స్పాన్సర్ ఏ చేద్దామన్నా ఇప్పటికే పెంచడానికి అయితే ఎన్ని సంవత్సరాలు చేసుకొచ్చాం. పెంచడానికి హ్యాపీగా బాగా జరిగింది. అవును, ఈ సంవత్సరం కూడా జరిగిపోతుందని దేవుడు కోరుకుంటున్నాం. ఓకే 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 అన్న, థ్యాంక్ యూ, బాయ్. సో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా ఇక్కడ అందరికీ స్టాల్స్ ఎవరైతే ఉన్నారో అన్నం మొత్తం వెజ్ బిర్యానీ ఇవన్నీ వడ్డిస్తున్నారు. సో మీరు చూడొచ్చు కదా ఎంతమంది జనాలు ఉన్నారు చూడండి మొత్తం. చూస్తున్నారు కదా, ఎంతో మంది భక్తులు ఇలాగా గిరి ప్రదర్శనకి వస్తూ ఉంటారు. కొంతమంది అలసిపోయే వాళ్ళకి మధ్య మధ్యలో కొన్ని స్టాల్స్ అవి ఉంటాయి, లైక్ మిల్క్ అని ఇలా చాలా మటుకు ఉంటాయన్నమాట. సో ఇలాగ ఏంటంటే కొంచెం సర్వీస్లో చాలా చాలా బాగా చేశారు. సో ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడతాం. సార్ నమస్తే, మీ పేరండి? సురేష్ గారు.
సురేష్ గారు మీరు చెప్పండి, ఇంకా మీకు మీరు ఏం స్పాన్సర్ చేస్తారని కూడా నేను చెప్పను, ఎందుకంటే చూసినప్పుడు నాకు అర్థమైపోయింది వెజ్ బిర్యానీ చేస్తున్నారు. సో నాకైతే చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఎంతోమంది భక్తులు ఎంతో దూరం నుంచి నడిచి ఇక్కడ కలిసిపోతుంటే మీ స్టాల్స్ వల్ల ఏంటంటే చాలామంది రీఫ్రెష్ అయ్యే అవకాశాలు ఎక్కువ, చాలామంది రీఫ్రెష్ అవుతున్నారు. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు జనరల్గా ఇలాగా? చాలా సంతోషం ఉంది సార్. చాలా సంతోషంగా ఉంది. ఆత్మ సంతృప్తి, సంతోషం కంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎక్కువ. ఓకే, సో ఇది ఒకసారి చేస్తారా, ఎన్నిసార్లు చేస్తారా? లాస్ట్ ఇయర్ చేస్తాను సార్, ఇది చేస్తున్నాం. చేస్తారా? మీకు సపోర్ట్ చేసిన టీం ఎవరు? మాది ఈ ఊరు కాదు సార్, వైజాగ్ కాదు సార్, మేము ఊరు నుంచి ఇక్కడ వచ్చి పని చేస్తున్నాం. ఏదైనా మంచిదే కదా, వేరే ఊరి నుంచి వచ్చి చేయడం. ఫ్యామిలీ మన 10 కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళు చేసుకుంటాం. ఓకే, ఒకసారి పరిచయం చేస్తారా? హలో అండి, హాయ్. చూస్తున్నారు కదా ఇప్పుడు ఎంతమంది జనాలు గిరి ప్రదక్షిణ చేస్తారో. సో మీరందరూ ఇక్కడ చూడొచ్చు. కొంతమంది అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తారు, కొంతమంది అయితే స్టార్ట్ చేసిన తర్వాత అక్కడి నుంచి వచ్చేస్తారు ఆల్రెడీ. సో చూడండి జనసంద్రహం ఎంత ఉంది అక్కడ. సో ఇలాగ మధ్య మధ్యలో స్టాల్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే ఒక స్టాల్ దగ్గర ఉన్నాం. ఆ స్టాల్ ఏంటంటే బెహరా హాస్పిటల్ స్టాల్ అన్నమాట, వాళ్ళు పెట్టారు ఈ స్టాల్. అండ్ వాళ్ళ తాలూకా ఒక అంబులెన్స్ కూడా ఉంది, అంటే భక్తులకు ఎవరికైనా ఎమర్జెన్సీ అయితే కొంచెం సపోర్టివ్గా ఉంటుందని చెప్పి. సో ఇక్కడ చూస్తారు కదా వీళ్ళందరూ ఇక్కడ మెడికేషన్స్ అన్నీ పంచుతున్నారు, అలాగే బిస్కెట్స్ కూడా పంచుతున్నారు. సో ఒకసారి అడుగుదాం ఏంటనేది. సార్ నమస్తే సార్, మీ పేరు? సుధాకర్ గారు, మీరు చెప్పండి. చూశాను మొత్తం మంచి స్టాల్స్ పెట్టారు. అంటే ఇప్పుడు చాలామంది అంటే గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళు అందరూ ఏంటంటే ఇప్పుడు అలసిపోయే టైం, అంటే అక్కడి నుంచి వచ్చే వాళ్ళకి అలసిపోయే టైము. సో మీరు ఇది ఎలా ఫీల్ అవుతున్నారు సార్ ఇలా పెట్టడానికి? ఎలా ఫీల్ అవుతున్నాను సార్, యాక్చువల్గా ఏంటంటే మనకి ఎక్కడెక్కడ నుంచో వస్తుంటారు, వెళ్ళడం జరుగుతుంది, రావడం జరుగుతుంది. ఈ వెళ్ళడం రావడం అనేది చిన్న విషయం అనేది కాదు. 32 కిలోమీటర్లు, 32 కిలోమీటర్లు సారీ, చాలా పెద్ద విషయం. దీనికి ఏంటంటే వెళ్ళేటప్పుడు మనం ఫిజికల్గా మన సైడ్ నుంచి అయితే మెడిసిన్స్, పెయిన్ కిల్లర్స్ అయినా, ఈవెన్ జలుబు హెడ్ ఎక్ బాడీ పెయిన్స్ మనం టాబ్లెట్స్ ప్రొవైడ్ చేస్తాం. సో ఇంకా అన్ని ప్రొవైడ్ చేస్తారు. ఇటు నుంచి వెళ్తారు, ఇటు నుంచి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చినప్పటికి మళ్ళీ సేమ్ ప్రాబ్లం వచ్చిందని మళ్ళీ ఆ మెడిసిన్ మనం మళ్ళీ ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మొత్తం ఇది ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ఫస్ట్ ఇయర్? మా హాస్పిటల్ స్టార్ట్ చేసి 2 years అవుతుందండి. ఓకే, 2 years నుంచి మేము ప్రతి గిరి పౌర్ణమి కూడా మేము అరేంజ్ చేయడం జరిగింది. ఓకే ఫైన్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, అంటే మా ఛానల్ తరఫు నుంచి, ఎందుకంటే చాలామంది భక్తులకి ఎమర్జెన్సీ టైంలో చాలామందికి చాలా ఉపయోగపడుతుంది. ఈవెన్ మా బెహర్ హాస్పిటల్ కూడా హాస్పిటల్ సర్వీస్ చేస్తామండి. హాస్పిటల్ తరఫున హాస్పిటల్. ఓకే ఫైన్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సర్వీస్ కూడా చేస్తామండి. డండి. ఇన్ కేస్ ఎనీ ఎమర్జెన్సీ అయినా మనం ఎక్కడైనా మిడ్ నైట్ 1 night 2 అయినా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంబులెన్స్ సర్వీసెస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. ఎనీ ఎమర్జెన్సీ కూడా మన దగ్గర ఇంటెన్సీ కూడా ఉండదండి. ఓకే, మెడికల్ కేర్ కూడా చూస్తాం. సో బ్రో ఒకసారి ఇది మీరు గిరి ప్రదక్షిణ ఫస్ట్ టైం చేస్తున్నారా లేకపోతే సెకండ్ టైం? ఫస్ట్ టైమా? ఫైన్. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా ఎంతమంది జనాలు అయితే వస్తారు. ఇక్కడ చాలామంది జనాలు కూడా వస్తారు, మీరు చూడొచ్చు లైవ్గా. సో చాలామంది ఇక్కడ చూడండి మొత్తం దేవుని స్మరించుకుంటూ వెళ్తూ ఉంటారు ఇక్కడ. సో వాళ్ళతో పాటు నేను కూడా నడుస్తున్నాను, చూడండి ఒకసారి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇక్కడ అపోలో హాస్పిటల్స్ వారి ఉచిత వైద్య శిబిరం దగ్గర ఉన్నాం. ఈ సింహాచల గిరి ప్రదక్షిణ పాల్గొంటున్న భక్తు సేవాయాత్రం. సో అపోలో హాస్పిటల్స్ వీళ్ళందరూ ఏంటంటే ఒక లైక్ స్టాల్స్ లాగా పెట్టారు. సో ఒకసారి వాళ్ళని అడుగుదాం ఏంటనేది. సో హలో అండి, హాయ్ సార్, మీ అందరు మీ పేర్లు చెప్తారు. మీ పేరేంటి? దాసు, రవి, శివ, అరవింద్. సో అందరికీ హాయ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కేవీ టాక్స్ ఛానల్ తరఫు నుంచి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అంటే గిరి ప్రదక్షిణకు వచ్చిన భక్తులకి ఇలాగే ఎమర్జెన్సీ అని ఉంటే మీరు సపోర్ట్ చేయడానికి వచ్చారు కాబట్టి. సో ఎలా ఉంది, ఎలా ఫీల్ అవుతున్నారండి ఇది మీరు? ఓకే,
ఎవరైనా పెయిన్స్ వచ్చినా కాళ్ళ నొప్పులు కానీ ఏమైనా వచ్చినా అవైలబుల్గా ఉన్నాయి. బీపీ అవి చెకప్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను లాస్ట్ టైము గిరిప్రదక్షిణ చేసినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఆగిపోయాను. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి మామూలుగా అక్కడి నుంచి తొందరగా వచ్చాను. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి 3 hours పట్టింది. అంటే ఇంత దూరం నడుచుకొని వచ్చినారు కాబట్టి బాడీ పెయిన్స్ అవి బాగా వస్తూ ఉంటాయి, కాళ్ళ నొప్పులు వస్తుంటాయి. మేము స్ప్రేస్ అవి అసలు వెళ్ళాము, ముందుకు వెళ్ళాము. సో నిజంగా ఈ చాలా ఇంపార్టెంట్ అనమాట. వచ్చి ఇక్కడ కూర్చొని పెట్టి స్ప్రేస్ అవి ఇవ్వడం, పెయిన్ రిలీఫ్ లాగా అవును. బీపీ ఏమైనా డౌన్ అయితే బీపీ చెకప్ చేయడం, నైస్. ఏమైనా కట్ అయినా ఏమైనా సరే అవును, కట్స్ అవుతూ ఉంటాయి. చెప్పులు ఏమైనప్పుడు చెప్పుల మధ్యలో తడిచిపోయి అవుతుంది ఫస్ట్ ఎయిడ్ లా చేసి వాళ్ళకి బ్యాండేడ్స్ సో ఇవన్నీ వేసి చేస్తాం. ఓకే, ఇది ఏంటి ఫస్ట్ టైం చేయడమా లేకపోతే ఇంతకుముందు ఎప్పుడైనా చేశారు? ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తాం. ఇలా ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు? లాస్ట్ 10 to 15 చేస్తున్నారు. సో ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మీరు ఇలాగే ఇంకో సంవత్సరం బోల్డ్ సంవత్సరాలు చేయాలని, అలాగే ఆ సింహాద్రప్పని ఆశీస్సులు మీకు ఉండాలని కేవీ టాక్ ఛానల్ తరపు నుంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం మీ అందరికీ తెలుసుకున్నాం, మనందరూ గిరిప్రదక్షిణ దగ్గర ఉన్నాం. సో మనం కవరేజ్ అయితే చేస్తాం. సో ఇక్కడ ఒక భక్తులు అయితే వచ్చారు. సో హలో అండి, నమస్తే. సార్, ఇది మీ ఫస్ట్ టైమా లేకపోతే 3rd టైమా? 5th టైం అండి. 5th టైం. సో 5th టైం నుంచి నడుస్తున్నారంటే చాలా గ్రేట్. ఎలా ఉందండి ఫీలింగ్? చాలా బాగుందండి. మేము యాక్చువల్లీ ఒడిస్సా నుండి వచ్చామండి, రాయగడ. ఒరిస్సా నుంచి వచ్చాము. మీకు రాయగడ ఐడియా ఉంది? రాయగడ నుండి వచ్చామండి. ఓకే. ఇది నా 5th ఇయర్ అండి. నేను ఎవ్రీ ఇయర్ వస్తుంటాను. ఓకే. లాస్ట్ ఇయర్ నేను అవుట్ ఆఫ్ ప్లేస్ నుండి రాలేకపోయాను. ఓకే. సో ఇది 5th ఇయర్ అండి. నేను యాక్చువల్లీ ఏంటంటే మార్నింగ్ కూడా వాకింగ్ అంటే దర్శనం చేసుకున్నామండి. ఈరోజు ఏంటంటే నైట్ టైం కూడా అంటే మార్నింగ్ అవ్వలేక నైట్ టైం ఏంటో ప్రదర్శన చేద్దామని. ఎలా ఉంది మొత్తం ఇదంతా? చాలా బాగుందండి, చాలా ఉపయోగపడుతుందండి మాకు. మేము తిరిగి అంటే ఎంతసేపు దర్శనం చేసుకున్న భక్తితో పాటు మేము స్టైన్ అయిపోకుండా ఎక్కడ పడితే అక్కడ వాటర్, వాళ్ళందరికీ ఫస్ట్ దేవుడికి నమస్కారం పెట్టి తర్వాత వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళకి మేము నమస్కారం పెట్టాల్సిన కోరుకుంటున్నాం. వెరీ వెరీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు, ఇదేంటంటే ఇది ఒక స్టాల్. అండ్ ఈ స్టాల్లో ఇదేంటంటే మొత్తం బజ్జీలు ఇవన్నీ పంచిపెడతారు. సో ఒకసారి వాళ్ళని అడుగుదాం వాట్ ఈస్ వాట్ అనేది. సైడ్లో సైడ్. సో హలో అండి, హాయ్ సార్, మీ పేరేంటండి? అందరూ బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ, అందరికీ ఇస్తున్నారు. సో ఎవరు మాట్లాడుతారు ఇక్కడ? సార్ మీరు మాట్లాడతారా? సార్ నమస్తే సార్, మీ పేరండి? నా పేరు దాడి వెంకటరమణ. దాడి వెంకటరమణ గారు, 89 కార్పొరేటర్. ఓహో నమస్తే. కార్పొరేటర్ ఎన్డీఏ కూటమి ఏదైతే అందరూ ఉంటాయిగా. సో ఎలా ఉంది ఇది? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు ఇలాగా? నేను దాదాపు 20 years నుంచి వస్తున్నాను. 20 years నుంచి. కానీ ఈ ఏడాది అయితే మాత్రం 2 లక్షల మంది, అబౌట్ 10 lakhs వాళ్ళు పంచుతారు. మీరండి ప్రాబ్లం అబౌట్ 10 lakhs మంది వచ్చారని నేను అనుకుంటున్నాను. ఓకే. ఎందుకంటే చెప్పండి సార్, చెప్పండి. ఈ విశాఖపట్నంలో మనం పుట్టినందువల్ల, విశాఖపట్నం పుట్టినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అఫ్ కోర్స్ నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. చాలా చెప్పుకోవడానికి ఆ సంతోషం. ఇవాళ ఈ ప్రజలు ఎలా చూస్తుంటే నాకు తెలిసి 2 లక్షల మంది వచ్చుంటారు. ఈ ఏంటి ఒకటండి, మనం డబ్బు పెట్టి ఆనందాన్ని కొనలేము, ఏమీ కొనలేము. అర్థమైంది? 5 ఏళ్ళు లేదు, ఒక నర్రపు రాక్షసుల పాలన అని చెప్పి ప్రజలు తండాలకు వచ్చేస్తాం. అంటే కొట్టుకు తలగా గొప్ప విశేషం అయితే నేనైతే భావిస్తున్నాను. ఈ రోజు ఏవైతే అనుకునే భక్తులు ఏవైతే అనుకుని వచ్చారో వాళ్ళు అనుకున్న కోరికలన్నీ ఆ సముద్రపు వాళ్ళందరూ ఆశీస్సులకి, ఆయన ఆశీస్సులతో వాళ్ళకి నెరవేరాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ గిరిప్రదక్షిణ పాల్గొన్న ప్రతి భక్తులకు నేను పాదాబంధనాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకెన్నో చూడాలని ఆలోచన అయితే ఖచ్చితంగా చూస్తారు. భగవంతుడు ఆశీస్సులు అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు వచ్చాడు, యూత్ అంతా ఏర్పాటు చేస్తారు. సో వెనకాల బ్యాక్ సపోర్ట్ చాలా ఉన్నారు. హలో అండి. హలో, మీ పేరండి? చెప్పండి సార్. యూత్ అంతా చాలా చక్కగా ఏర్పాటు చేశారు. అయితే నేను రాలేను అనుకున్నాను, కానీ మా ఇంటి దగ్గర నడిచి వచ్చాను ఇక్కడికి. దాదాపు 1.5 kilometers దేవుడు అలా నడిపించేస్తారు. అనుభవిస్తాను. అలా వచ్చి ప్రజలు చూడాలి, మీరు చేసే కార్యక్రమం చూడాలని ఉద్దేశించాను. చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా మరొకసారి నా అభినందనలు తెలియజేసుకుంటే శుభాకాంక్షలు. సార్ మీ పేరెంట్? సార్ శేఖర్. మీ పేరు? రాజు. నా పేరు చంటి. జై జనసేన, జై జనసేన అన్న, జై సింహాద్రప్ప, జై సింహాద్రప్ప, జై జనసేన, సరే.
ఎలా ఫీల్ అవుతున్నారండి ఇలాగ మీరు చేయడానికి? చాలా హ్యాపీగా, ఆబ్వియస్లీ ఎంతో మందికి సర్వీస్ చేయడం అనేది చాలా గ్రేట్ అది. సో ఇది చాలా సంవత్సరం నుంచి పెడతారు ఏమో, ఇది చాలా సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఓకే అండి, సో ఇలాగే మీరు ప్రతి సంవత్సరం చేయాలని, అలాగే ఆ సింహాద్రప్పని ఆశించి మీకు ఎల్లప్పుడూ మీ ఫ్యామిలీకి ఉండాలని. థ్యాంక్ యూ సో మచ్. కేవీ టాక్స్ అవునట మా మనోళ్ళందరూ దీన్ని సర్పంచ్ చేద్దాం. థ్యాంక్ యూ సార్, సపోర్ట్ చేద్దాం. ఓకే, సో హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఉన్నాం ఇక్కడ అజంతా పార్క్ వెంకటాపురం. సో వీళ్ళందరికీ హాయ్ అండి, గట్టిగా హాయ్. వాళ్ళు అలిసిపోవాలి, మీరు కాదు. ఓకే సార్, మీ అందరి పేర్లు చెప్పండి. మీ పేరు? నా పేరు ఆదిరెడ్డి శ్రీనివాసరావు. మీ పేరు? ప్రెసిడెంట్. మీ పేరు? వైస్ ప్రెసిడెంట్. రంగారావు. సత్యనారాయణ. టీపీ సన్యాసరావు, అజంతా పార్క్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్. అమ్మ బాబాయ్, చాలు చాలు చాలు. ఓకే, సో ఎవరు? అజంతా పార్క్ ఈయన ప్రెసిడెంట్. ఎంతమంది ప్రెసిడెంట్ అండి? ఆయన ప్రెసిడెంట్. మేము అజంతా పార్క్ వెల్ఫేర్ అసోసియేషన్. ఫైన్. ఓకే సార్, హాయ్ హాయ్, గుడ్ ఈవినింగ్. XVRO, నైస్. ఐమ్ కేవీ టాక్స్. సరే చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారండి మీరు? ఇది అంటే యాక్చువల్లీ విషయం ఏంటంటే, ఈ గిరి ప్రదక్షిణకి భక్తులకి మీరేం స్పాన్సర్ చేస్తున్నారు మీ స్టాల్ ద్వారా? భక్తులు గత 6 ఏళ్ళ బట్టి కూడా అబ్బో మెయింటైన్ చేస్తున్నాం. అజంతా పార్క్ వెంకటాపురం ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ తరఫున నా పేరు డి కనకారావు, వైస్ ప్రెసిడెంట్. ఇందాక ప్రెసిడెంట్ శ్రీనివాసరావు గారు, ప్రెసిడెంట్ బిఆర్ఓ నాయుడు గారు. ఓకే ఓకే ఓకే. అయితే మేము ప్రతి సంవత్సరం కేన్ జ్యూస్ 2 టన్నులు జ్యూస్ తెల్లవారులు ఈవినింగ్ 8 o'clock నుంచి మార్నింగ్ 5 o'clock వరకు ఓ, సో మార్నింగ్ 5 వరకు ఉంటుందా? 5,000 సమోసా. ఈసారి బజ్జీ పెడతాం అండ్ 1 ఐస్ క్రీమ్. నైస్. అది ప్రతి సంవత్సరం అరటికాయ బజ్జీ, సమోసా, ఐస్ ఫ్రూట్. భక్తులు సౌకర్యాలు. దీనికి వనితా వాకర్స్ కూడా ఉన్నారండి ఇందులో. చెప్తాను. మా మెంబర్స్ కంట్రిబ్యూట్ చేసుకొని అందరూ స్పాన్సర్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా అందరూ సహకరిస్తున్నారు. ఒక అరగంటలో మేము కాల్ సాగుతాం. ఓకే ఓకే, ఫైన్. మెయిన్ ఉద్దేశం ఏంటంటే లైవ్, మిగతా చోట్ల ఏంటంటే వంటలు అంటే ముందుగా వంటలు అవి చేసి తెస్తే చల్లారిపోవడం, దాన్ని హైజీనిక్గా లేకపోవడం, దాని ఉద్దేశం. ఇప్పుడు ఏంటంటే లైవ్గా ఉండడం వల్ల చెరుకు రసం కూడా మంచి ఎనర్జికల్ బాగుంటుందని, అలాగే లైవ్ వేడి వేడి ఇవ్వడంలో మా ఉద్దేశం ఓకే ఉంటుందని. ఎనీవే ఏదైనా సరే ఇలాగా మీరు మళ్ళీ ప్రతి సంవత్సరం పెట్టాలని కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం అలాగే అందరికి మెడిసిన్స్ కూడా స్ప్రే ఇదంతా ఓకే, అర్థమైంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సరే, ఏమేమి స్పాన్సర్ చేస్తారో వాళ్ళందరూ చెప్పేశారమ్మా. ఇంక మీరు చెప్పింది కూడా అదే చెప్తారు కాబట్టి రిపీటెడ్ అవుతుంది కాబట్టి జస్ట్ మీ పేరు చెప్పేస్తే చాలు. సో ఇట్ విల్ బి వెరీ గుడ్. మీ పేరు? నా పేరు సౌజన్య. ప్రెసిడెంట్. మీరు? ఓకే. కీర్తి. మీ పేరేంటమ్మా? చిన్నపిల్లలు ప్రెసిడెంట్ కదా, కదా అంతేనా? ఇది వైస్ ప్రెసిడెంట్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మొత్తం ఇక్కడ మన వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు భక్తులందరికీ చెరుకు రసం ఇస్తున్నారు. ఇట్స్ అ వెరీ గుడ్ ఐడియా. అందరూ అండి. సార్ మీ పేరేంటి? దామోదర్ గారు, మీరు చెప్పండి, ఈ ఇయర్ గిరి ప్రదక్షిణకి భక్తులకి మీరు ఏం స్పాన్సర్ చేయబోతున్నారు? మాది విజయనగరం సార్. ఇది గిరి ప్రదక్షిణ సందర్భంగా ఈ భక్తులందరికీ కొంచెం భక్తుల్లో కొంచెం కొన్ని హుషారు రప్పించడం కోసం మనం ఇక్కడ ఏంటంటే హుషారు రప్పించడం, అక్కడి నుంచి తిరిగి వచ్చేలో హుషారు మొత్తం పోద్దు. అదే అంటే ఎండింగ్ స్టేజ్కి వస్తారు, చాలా. నేను లాస్ట్ టైం చేశానండి, ఇక్కడ దాకా వచ్చి అలసిపోయాను. ఎండింగ్ స్టేజ్కి వస్తారు. ఎండింగ్ స్టేజ్కి వచ్చేసరికి వాళ్ళకి ఏంటంటే ఈ వాతావరణం తగ్గట్టుగా వేడి బాదం పలిద్దాను ఒక ఆలోచనతో నేను మా బంధువులు మా స్నేహితులు సహాయ సహకారాలతో ఇక్కడ వేడి బాదం పళ్ళు 10,000 మందికి 10,000 మంది సూపర్ 10,000 మందికైనా బాదం పళ్ళు ఇద్దామని ఒక ఆలోచించి కార్యక్రమం తలపెట్టాం. అవును, చాలా సక్సెస్ఫుల్గా సాగింది. అవుతుంది, సక్సెస్ఫుల్ అవుతుంది. ఒక గంట రిలీఫ్ ఇచ్చి కొంచెం మళ్ళీ చేద్దాం ఒక ఆలోచించి ఓకే. మీరు దయచేసి ఒకసారి చూస్తే ఈ బాదం పళ్ళు టేస్ట్ చేయండి. మాది కూడా బాదం మిల్క్ బిజినెస్. తత్పల పక్కన సాయి బాదం ఉంది కదా.
దీనికి అందరూ కూడా మన బంధువులు స్నేహితులు ఇక్కడ అందరూ ఈ ఆర్గనైజ్ అందరూ కూడా బాగా హెల్ప్ చేశారు. నైస్. హెల్ప్ చేసి చక్కగా భగవంతుడి దయ వల్ల అందరూ కూడా మంచిగా జరుగుతుంది. నైస్. సో మీ అందరి పేర్లు చెప్తారు. మీ పేరు? నాయుడు. నా పేరు విజయ్. వెంకట్. సత్యనారాయణ. రమేష్. ఓకే. సో మీరందరూ అంటే ఈ ఇయర్ అయిపోయింది, నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకెన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు చేయాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఆ ఆశీస్సులు కూడా మీకు ఉండాలని నేను కోరుకుంటున్నాను. భగవంతుడు చల్లగా చూడాలి కానీ ప్రతి సంవత్సరం చేయాలని ఆలోచిస్తూ ఉన్నాం. అంటే భగవంతుడు ముందు మిమ్మల్ని చల్లగా చూస్తే మేము చల్లగా ఉంటాం. ఓపిక ఇస్తారు. తప్పకుండా చేద్దామని ఆలోచిస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో అండి. హాయ్. హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో కేవీ టాక్స్ ఛానల్ తరఫు నుంచి మీ అందరికీ ఒక థ్యాంక్స్ అనమాట. ఎందుకంటే చాలా మంది భక్తులకి ఈ రకంగా సర్వీస్ చేస్తున్నందుకు. సో ఇది ఎన్నాళ్ళ నుంచి చేస్తుందండి? 15 సంవత్సరాల నుంచి. అంటే అప్పటికి నా ఏజ్ 30 years. అప్పటి నుంచి చేస్తున్నారు. ఓకే ఫైన్. ఏజ్ అయింది. మీ పిల్లలు చేస్తారు, ఇంకేముంది? సో మీ అందరి పేర్లు చెప్పండి, ఒకేసారి చెప్పండి. అందరినీ అడగలేదు. ఓకే. సేవ పేరు? శ్రీవారి సేవకులం. ఓకే. సో అంటే సపోర్ట్ ఎలా ఉందండి లోకల్గా? ఎవరైనా పబ్లిక్ సపోర్ట్ కాదండి, మేమేంటంటే ఎవ్రీ ఇయర్ శ్రీవారి సేవకి తిరుమల వెళ్తాం. తిరుమల వెళ్ళిన భక్తులందరివి ఒక గ్రూప్ గా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. ఇలా ఎక్కడైనా సేవలు ఉన్నాయా అలాగా మేము మనిషికి ఎవరికి తోచినంత 2000, 3000 ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు డొనేట్ చేసుకుంటూ మనం ఇలాంటి సేవా కార్యక్రమాల్ని ఆర్గనైజ్ చేస్తూ ఈ రోజు 100 రూపాయలతో చేస్తే రేపన్న రోజు 200కి వెళ్తుంది, తర్వాత 20,000కి వెళ్తుంది, ఈ రోజు 1,00,000 రూపాయలు. అమ్మ బాబోయ్. ఒకటే కదండి మనకి ఈ రోజు ఏంటంటే 100 లీటర్లు పెరుగు, పాలు, టీ, 300 లీటర్లు పెరుగు, మజ్జిగ, 150 కేజీల పిండి అంబలి, దాంట్లో 2 బస్తాల నిమ్మకాయలు రసం. ఇవన్నీ భక్తులకి చాలా. ఇంకా చాలా లక్ష మంది జనం కదా మొత్తం. 5 లక్షలు అండి ఎక్స్పెక్టేషన్. ఇప్పుడా 5 lakhs? ఓకే. ఇప్పుడు ఏంటంటే మనకు వాటర్ ట్యాంకర్ ఒక వాటర్ ట్యాంకర్ పడింది. ఫైన్. సో ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ కేవీ టాక్స్ తరపు నుంచి ఇలాగా మరి ఇంకా ఎన్నో సంవత్సరాలు చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఆశీస్సులు మీకు ఉండాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు. బాయ్ అండి. ఇప్పుడు చెప్పండి. బాయ్ తీయాలా? ఓకే. హాయ్. మనం శంకర్ ఫౌండేషన్ కంటి ఐ హాస్పిటల్ వాళ్ళ స్టాల్ దగ్గరికి వచ్చాం. సో వీళ్ళు ఏం చేస్తారో ఒకసారి వీళ్ళు లైక్ భక్తులకి ఏమి స్పాన్సర్ ఇస్తున్నారో అడుగుదాం ఒకసారి. సో హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కేవీ టాక్స్ ఛానల్ తరపు నుంచి మీ అందరికీ థ్యాంక్స్ అండి. సో మీరు భక్తులకి చాలా సర్వీస్ చేస్తారు. సో మీరు చెప్పండి, ఇక్కడ మెయిన్ మీ పేరేంటమ్మా? సుధారాణి గారు, మీరు చెప్పండి, ఈ గిరి ప్రదక్షిణకి మీరు భక్తులకి మీరు ఏం స్పాన్సర్ చేస్తారు? ఓకే. ఏం పంపిస్తారు? బిస్కెట్స్. అంతే, ఇంకా అన్నీ అలా. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఇక్కడ మెడికల్ స్టాల్ పెట్టడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడికి రావడానికే చాలా మంది కుదరైపోతారు, చాలా నేర్పడిపోతారు. సో మీరు ఇక్కడ పెట్టడం చాలా. ఫస్ట్ ఎయిడ్ చేస్తారు. దెబ్బలంటే ఏం కాళ్ళని చెక్కేస్తాయి. ఇంకా అట్ ది సేమ్ టైం ఏంటంటే మాకు ఈ వైజాగ్, శ్రీకాకుళంలో కలిపి మొత్తం 5 బ్రాంచ్లు ఉన్నాయండి. 5 బ్రాంచ్ల్లో కనుక ఐకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఆ బ్రాంచ్ల్లో మేము ఏం చేస్తాము, వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో ఎవరికైనా ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, నీడ్ ఉన్నా కూడా బ్రాంచెస్కి వచ్చి చేయించుకుంటే వాళ్ళకి ఆరోగ్యం ఉంటే ఫ్రీ అవుతుంది. దీని నుంచి ఏమైనా ఎంపానల్మెంట్ కానీ, ఈహెచ్ఎస్ కానీ అలాంటి సదుపాయాలు కూడా ఉన్నాయి. దాని ద్వారా కూడా ఈహెచ్ఎస్. సో ఓకే, ఇప్పుడు బేసిక్గా ఐ ఫౌండేషన్ అని చెప్పారు కదా, అంటే ఏంటి భక్తులకి ఎవరైనా లైక్ పబ్లిక్ ఎవరికైనా ఏమైనా ఐ ప్రాబ్లమ్స్ వస్తే మీరు సర్వీస్ ఏమైనా చేస్తారు? లైక్ ఫ్రీ సర్వీస్ ఏమైనా చేస్తారా? ఫ్రీ సర్వీస్ ఉంటుంది, పెయిడ్ సర్వీస్ కూడా ఉంటుంది. దానికి సంబంధించి ఏ ప్రాబ్లం అయితే ఉంటుందో దాని రిలేటెడ్ సర్జరీస్ అన్ని కూడా మేము చేస్తాం. ఓకే ఫైన్. సో మీరందరూ చెప్పండి, మీ పేరేంటమ్మా? ఇంతమంది పేర్లు వదిలే అందరికీ ఎలా ఉంది? ఫస్ట్ టైం ఇది రావడం ఇలాగా? మీరు సెకండ్ టైం. ఎక్స్పీరియన్స్ ఎలా ఉందమ్మా? అంటే ఇలాగ సర్వీస్ చేయడం చాలా ఉత్సాహంగా, అది నాకు వర్డ్ రావట్లే, మీకు వచ్చింది.
సరే అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగే ప్రతి సంవత్సరం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే సింహాద్రప్పని ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. బాయ్. ఫౌండేషన్ మళ్ళీ చెప్పండి. జై శ్రీమన్నారాయణ, జై శంకర్ ఫౌండేషన్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనతో పాటు భక్తులు కూడా ఉన్నారు, చాలామంది గిరి ప్రదక్షిణ చేస్తున్నాడు. సో ఒకసారి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అడుగుదాం. అంటే ఫస్ట్ టైం చేస్తారా లేకపోతే సెకండ్ టైం చేస్తారండి? హాయ్ అండి. హాయ్. మీ పేరు? కుమార్. ఇది గిరి ప్రదక్షిణ ఫస్ట్ టైం అండి లేకపోతే థర్డ్ టైం? మీరు? సెకండ్ టైం. ఫస్ట్ టైం కరెక్ట్గానే ఉంది. సో ఇంకోటి ఏంటంటే ఎలా అనిపించిందండి మీకు? మిమ్మల్ని అడగాలి, చెప్పండి ఎలా ఉంది ఫస్ట్ టైం? తర్వాత అంతవరకు ఎంతమంది జనం వస్తారనుకోలేదు. అనుకోబడి ఏంటి చాలా ఎప్పుడు అనుకోలేదు అంటే జనం వస్తారని. చాలా కష్టంగా ఉన్నది అర్థం. మధ్యలో బీచ్ అంటే చాలా అమేజింగ్ ఉన్నది. మధ్యలో బీచా? బీచ్ తగిలింది మధ్యలో వస్తుంటే. బీచ్ తగిలిందా? అంటే దీని ఫస్ట్ టైం వల్ల దీనికి అంతలాగా ఏవి అంత అట్రాక్షన్ ఉండదు, ఎంత మూమెంట్ ఉండదు కదా అని తిరిగేద్దాం అని అనుకున్నాడు. కాకపోతే బాగుంటది, చాలా ఎంజాయ్ ఉంటుంది. అంటే ఎంజాయ్ కూడా ఉంటది, నొప్పులు ఉంటాయి, అన్ని ఉంటాయి. నొప్పులు కూడా మరి కింద నుంచి పై దాకా నొప్పులు వస్తాయి. కానీ తప్ప దేవుడి మీద భక్తితో తిరిగేసి దండం పెట్టుకొని ఓన్లే అది నిజంగా పుణ్యం వస్తుంది, మీకు ప్రాబ్లం లేదు. సో ఓకే, మళ్ళీ ఇలాంటివి ఇంకా మీరు చేయాలని కోరుకుంటున్నాను. ముందు నువ్వు చేయాలని కోరుకుంటున్నాను. సో ఖచ్చితంగా మీకు దేవుడి ఆశీస్సులు ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చూస్తారు కదా సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనతోని కొంతమంది యూత్ అయితే ఉన్నారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు కూడా గిరి ప్రదక్షిణని పార్టిసిపేట్ చేశారనమాట. సో ఒకసారి వీళ్ళు ఇది ఎన్నోసారి, ఒకటోసారి లేకపోతే మూడోసారి, ఐదోసారి ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది వీళ్ళని ఇంటర్వ్యూ చేయడం. సో మీ పేరేంటి? పాదయాత్ర చిరంజీవి నాయుడు జనసేన. ఒకటి చాలా. సో మీరు అందరూ చెప్పండి, ఈ గిరి ప్రదక్షిణ ఎన్నో టైం, ఎవరికి ఎన్నో టైం? ఎంత? అయితే నువ్వు ఇంకోసారి కూడా చేయాలి, 7th టైం. సో ఎవరైతే ఫస్ట్ టైం చేస్తున్నారో వాళ్ళని అడుగుతున్నాను, ఎలా ఉంది బేసిక్గా? అంటే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎవరు ఫస్ట్ టైం? ఎవరు ఇక్కడ? ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? సెకండ్ టైం. సో ఓకే బ్రో, మీరు చెప్పండి ఎలా ఉంది మీకు ఇదంతా? ఈ ఎక్స్పీరియన్స్ ఏంటంటే లాస్ట్ టైం క్రౌడ్ ఎక్కువ ఉండేది, ఇప్పుడు కూడా ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతూ రేపు ఈవినింగ్ వరకు ఫుల్ క్రౌడ్తో ఉంటుంది. మేబీ 6 lakhs నుంచి 7 lakhs మెంబర్స్ వరకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇది ఒక టోటల్ విజిట్ చేయడానికి వచ్చి బై వాక్ 32 km 35 km ఉంటుంది. 32 km. యాక్చువల్లీ చాలా మంది ఇలా వెళ్తారు, వెంకోజీపాలెం కట్ అవుతారు, కానీ కొంతమంది తెరంటి పార్క్ వైపు కూడా వెళ్తారు. ఎందుకు? డబల్ వేస్ ఉన్నాయి. మెయిన్ రోడ్ అయితే తెరంటి పార్క్ చెల్లించాలి. ఆహా, తెరంటి పార్క్, కానీ చాలా మంది కట్ అయిపోతారు. ఎందుకు అది అవ్వకూడదు? అంటే క్రౌడ్ అటు ఇటు ఉంటారు కదన్నా, కొంచెం క్రౌడ్. సో ఓకే ఎనీహౌ, ఎలా అనిపించింది మీకు మొత్తం అంతా ఈ భక్తులను చూసి? తర్వాత మీ యొక్క యాక్టివిటీ కూడా చూస్తాను, అందరినీ సైలెంట్గా ఉంచడం కొంచెం బాగా ఇచ్చేస్తాడు అనమాట. వెరీ గుడ్, దట్స్ అ వెరీ గుడ్ ఐడియా. సో ఇలాగా మీరు మళ్ళీ ప్రతిసారి మీకు నిజంగా అంత ఓపిక ఉంటే నెక్స్ట్ ఇయర్ కూడా చేయాలి, నెక్స్ట్ ఇయర్ కూడా చేయాలని కోరుకుంటున్నాను. అలాగే సింహాద్రప్పని ఆశీస్సులు మీకు ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. అందరూ బాగుంటారు. ఎంత చక్కటి అవకాశం ఇచ్చిన కేవీ టాక్స్ అన్న వీరేష్ అన్ని కూడా మా బాయ్స్ తరఫున ఓకే బాయ్. ఇప్పుడైతే మనం SBM డిజిటల్ ఫోటో స్టూడియో దగ్గర ఉన్నాం. ఇక్కడ ఎందుకు ఉన్నాం అంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏంటంటే భక్తులకి సమ్ స్పాన్సర్షిప్ ఏదో చేస్తున్నారు. అంటే భక్తులకి ఏదో లైక్ పెరుగో సంథింగ్ ఏముంటాయి కదా, అది చేస్తున్నారు. సో ఒకసారి అది ఏంటనేది వాళ్ళని అడుగుదాం, ఓకేనా? సో హాయ్ అండి. హాయ్. మీ పేరండి? నీ పేరు? వీరబాబు. నా పేరు వీరేష్ బాబు. సార్ మీ అందరూ చెప్పండి,
బేసిక్గా ఇప్పుడు గిరి ప్రదక్షిణకు వస్తున్నారు కదా, వాళ్ళందరికీ మీరు ఏం స్పాన్సర్ చేస్తున్నారు? అంటే అన్న ఇప్పుడు గిరి ప్రదక్షిణ స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ అయ్యి మళ్ళీ ఎండ్ అయ్యేసరికి ఇక్కడికి వచ్చేసరికి తినడానికి మార్నింగ్ అయిపోతుంది, ఎవరికి ఏం దొరకట్లేదు. ఓకే, మార్నింగ్ అసలు అందరూ ఆకలితో నడలేక దొర్లుకుంటే వెళ్తున్నారు. అది ఉంటాం కాబట్టి మేము కూడా తిరిగాము 2-3 సార్లు, అది మేము కూడా అనుభవించాము. సో మాలా ఎవరు అనుభవించకూడదని ఎంతో కొంత మాకు తోచినంత మేము వెజిటేబుల్ బిర్యానీ వండేసి వీలైతే కొమ్ము శనగలు ప్లస్ వెజిటేబుల్ బిర్యానీ వండుతున్నాము. ఎంతమందికి వీలైతే అంతమందికి మేము పెట్టాలని చూస్తున్నాము. ఎంత ఎక్కువ మంది వీలైతే అంత ఎక్కువ. వాటర్ బాటిల్స్ కూడా, ఇంకా వాటర్ బాటిల్స్ ప్లస్ జ్యూస్ కూడా, ఇంకేదైనా టీ కాఫీ ఇంకా ఏదైనా భక్తులు వచ్చేబట్టి వాళ్ళకి ఏది ఇబ్బంది కలగకుండా ఉంటుందో తినడానికి అది మేము ప్రిపేర్ చేస్తాం. సో నాకు తెలిసి మీది ఉండేది ఇక్కడే కాబట్టి, ఫోటో స్టూడియో అంతా ఇక్కడే ఉంది కాబట్టి నాకు తెలిసి గిరి ప్రదక్షిణ చేసిన ప్రతిసారి మీరు పెట్టుంటారు, నాకు తెలిసి. ఓకే పెట్టాము, పెట్టుంటారు. సో ఎలా అనిపిస్తుందండి మీకు ఇలాగా సర్వీస్ చేయడం? అంటే సర్వీస్ చేయడం ఎలా అనిపిస్తుంది అంటే మాకు కొంచెం ఆనందం అనిపిస్తుంది. ఎలా అంటే చాలా మంది ఆకలితో వస్తారు కదా, ఆకలితో వచ్చినప్పుడు అప్పుడు మనకి ఎంత దొరికినా ఏం దొరికినా తినాలని ఆలోచిస్తాం. సో ఆకలి మీద ఎక్కువ ఆకలి మీద ఉంటుంది. ఎందుకంటే నైట్ అయితే పంచుతారు అందరూ, ఒక 12 వరకు ఉంటుంది. మార్నింగ్ వచ్చేసరికి ఇక్కడ ఆ చివరి నుంచి చివరికి వచ్చేసరికి మంచినీళ్ళు కూడా ఎవరికి దొరకగా ఉండవు. మేము చాలా 2-3 సంవత్సరాల నుంచి అదే చూస్తున్నాము. మేము లాస్ట్ టైం కూడా వాటర్ బాటిల్స్ ఎంత తెప్పించినా సరే అయిపోతుండేవి అనమాట. అసలు చాలా ఇబ్బంది పడేవారు. వాటర్కి కానీ భయ ఏది ఉంటే అది పెట్టండి అనేసి. సో అప్పటి నుంచి మేము మా కళ్ళతో చూస్తున్నాము ఎంత కష్టపడుతున్నాను. అదే అర్థమైంది. సో ఎంత వీలైతే అంతవరకు వాళ్ళు కష్టపడకుండా కొంచెం నీట్గా తినేసి ఇంటికి క్షేమంగా వెళ్ళాలని ఈ కార్యక్రమం మొదలు పెట్టాము. ఓకే, వెరీ గుడ్. సో ఓకే, ఇలాంటి కార్యక్రమం మళ్ళీ ప్రతి సంవత్సరం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే కేవీ టాక్ ఛానల్ తరఫు నుంచి మీకు సింహాద్రప్పని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ మీ అందరికీ ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్. ఫ్రెండ్స్ అందరూ చూస్తున్నారు కదా భక్తులు ఎంతమంది ఉన్నారో మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఇది తొలిపా వంచ అనమాట. అక్కడ కొబ్బరికాయలు కొట్టి స్టార్ట్ చేస్తారు, ఇక్కడేమో కొబ్బరికాయలు కొట్టి ఎండ్ చేస్తారు. మీరు చూడొచ్చు. చూసారు కదా అక్కడ కొబ్బరికాయలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద కంప్లీట్ వ్లాగ్ ఆఫ్ సింహాచలం గిరి ప్రదక్షిణ 2024. సో చూశారు కదా మొత్తం వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి అందరికీ, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. నా ఛానల్ నేమ్ వచ్చేసరికి కేవీ టాక్స్. బాయ్.